నన్ను అరెస్ట్ చేస్తా ఉన్నారు. చెప్పండి. మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటిపై అవినీతి నిరోధక శాఖ అధికారులు ఈరోజు తనిఖీలు చేశారు. దాదాపు 15 నుంచి 20 మంది అవినీతి శాఖ అధికారులు ఇంటిని చుట్టుముట్టారు. అగ్రిగోల్డ్ భూముల విషయంలో అక్రమాలు చోటు చేసుకున్నాయని చెప్పేసి ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఏసీబీ అధికారులు ఈరోజు జోగి రమేష్ ఇంటిపై దాడి చేసి రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. దాదాపు ఉదయం తెల్లవారుజామున 5 గంటల నుంచి 3 గంటల సేపు అంటే 10 గంటల 15 నిమిషాల వరకు ఈ సోదాలు జరుగుతున్నాయి. అసలు జోగి రమేష్ ఇంట్లో ఏం జరుగుతుందనే అంశం మీద ప్రజల్లో కూడా ఆసక్తి పెరిగింది. ఇంతకీ ఏం జరిగిందనే విషయంలో అగ్రిగోల్డ్ భూముల విషయంలో కొనుగోలు చేసి వాటిని విక్రయించారని చెప్పేసి ఆరోపణలు రావడంతో పెద్ద ఎత్తున ఈ డబ్బులు ట్రాన్సాక్షన్ జరిగాయని చెప్పేసి ఆరోపణలు రావడంతో అవినీతి నిరోధక శాఖ అధికారులు జోగి రమేష్ ఇంటిపై దాడి చేసి ఆ రికార్డులన్నీ కూడా స్వాధీనం చేసుకున్నారు. తర్వాత జోగి రమేష్ కొడుకును కూడా అదుపులో తీసుకుని విచారిస్తున్నారు. అతను ఏసీబీ కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది. అదేవిధంగా జోగి రమేష్ను కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇంటిపై దాడి చేసిన కేసులో కూడా జోగి రమేష్ని అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి కూడా కనబడుతున్నాయి. అయితే మరి జోగి రమేష్ని పోలీసులు అరెస్ట్ చేయరా అనే విషయం మీద కృష్ణా జిల్లాలో కూడా ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది. ఇటు రాజకీయ పార్టీలు కూడా ప్రకంపనలు బయలుదేరాయి. అంటే ఒక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇంటిపై అంటే ఆనాడు మాజీ ముఖ్యమంత్రి పై దాడి చేసిన నేపథ్యంలో ఇతనిపై కూడా కేసులు పెట్టారు. ఆ కేసుల నేపథ్యంలో అతన్ని విచారించి పోలీసులు అదుపులో తీసుకునే అవకాశం ఉందని మనకు తెలుస్తుంది.